హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్ అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్, డిగ్రీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే దీంతో పాటు ఇంకో కంపెనీ కూడా ఉంది ఫ్రెండ్స్. అదొచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. ఇండస్ ఇండ్ బ్యాంక్ అని చెప్పి ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్‌లో కూడా మనకి రిక్రూట్‌మెంట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి వర్కింగ్ లొకేషన్ ఇక్కడ కూడా హైదరాబాద్ లొకేషనే ఇచ్చారు. ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 2 కంపెనీస్‌కి విప్రోకి అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్‌కి కూడా. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం 22, 23 అలాగే 24 ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లో. ఇక్కడ చూడండి అసోసియేట్ నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కింద మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాన్ వాయిస్ అలాగే బ్యాక్ ఆఫీస్ ఇంకా కేపీఓ నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉంటుందో ఆ రోల్ కింద కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. తక్కువ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకు రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో అని చెప్పి ఇవ్వడం జరిగింది. పొజిషన్ వచ్చేసి అసోసియేట్ నాన్ వాయిస్ ప్రాసెస్. అలాగే ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని సాలరీ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మినిమమ్ సాలరీ వచ్చేసి 2,00,000 పర్ యానమ్ సాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళకి 2,00,000 ఇస్తే, డిగ్రీ ఉన్న వాళ్ళకి 2.2 అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి 2.25 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అది మీకు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు హెచ్ఆర్ వాళ్ళు ఫిక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2,00,000 నుంచి 2.25 పర్ యానమ్ సాలరీ అయితే పే చేస్తున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు. హైదరాబాద్ లొకేషన్‌లో జాబ్ లొకేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి అనలైటిక్స్, కేపీఓ అలాగే రీసెర్చ్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ వర్క్ ఫ్రెండ్స్. మీకు కస్టమర్ కేర్ వర్క్ ఏమి కాదు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 22, 23 అలాగే 24 3 డేస్ పాటు మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 1:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి సర్వే నంబర్ 124 అండ్ పార్ట్ ఆఫ్ 132 బై పి సెజ్ గోపన్పల్లి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. విప్రో గోపన్పల్లి అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీకు ఏమైనా లొకేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ పెడతాను. అక్కడి నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళొచ్చు. కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి రేఖా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. హెచ్ఆర్ నేమ్. ఈ నేమ్ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ మీద. అలాగే మీరు ఎంటర్ అవుతుంటే బిల్డింగ్‌లో గూడా ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు అడుగుతారు. సెక్యూరిటీ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీరు రేఖా అని చెప్పి నేమ్ పేరు చెప్పారంటే వాళ్ళు ఎంటర్ అనేది చేయడం జరుగుతుంది లోపలికి. అదర్ డీటెయిల్స్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు ఇక్కడ అవకాశము. 2 వే మీకు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్‌గా ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు. క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది కంపెనీ నుంచి మీ స్టేయింగ్ ఎక్కడ చేస్తుంటే అక్కడికి. అలాగే 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఇవ్వడం జరుగుతుంది. 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని చూడండి. అక్కడ మీకు అడుగుతారు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారా అని చెప్పి అంటే మీరు 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా మీరు ఫిక్స్ చేసుకొని వెళ్ళండి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది.
ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి గ్రాడ్యుయేషన్ వాళ్ళు కాకుండా ఇంటర్మీడియేట్ వాళ్ళకి కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పి అర్థం దీని అర్థము. సో, ఇంటర్మీడియేట్ వాళ్ళు ఎళ్ళొచ్చు ఇంటర్వ్యూకి. డిగ్రీ వాళ్ళు అలాగే పీజీ వాళ్ళు ముగ్గురు కూడా ఈ 3 కేటగరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మ్యాండేటరీ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది కూడా చూసుకోండి. ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడాల్సి అలాగే రాయడం కూడా మీకు రావాలి. ఇది ఈ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. దీనికి అందరికీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 23 నుంచి 23 రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 డే మాత్రమే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ లొకేషన్‌లోనే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే ఇస్తున్నారు. ఇక్కడ చూడండి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ టెల్లర్ అలాగే క్యాషియర్ అని చెప్పి ఈ 2 పొజిషన్స్ కింద రిక్రూట్ అనేది తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లో. 23 డిసెంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు. 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు స్పెషలైజేషన్ కూడా ఏమీ అడగలేదు ఫ్రెండ్స్. జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. పాస్ పర్సెంటేజ్ గానీ లేదా స్పెషలైజేషన్ మీరు బీకామ్ గానీ, బీఏ గానీ అలా స్పెషలైజేషన్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ క్యాషియర్ లేదా టెల్లర్ అనే ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్స్ కింద మనకి రిక్రూట్‌మెంట్ తీసుకుంటున్నారు. 0-3 ఇయర్స్ అక్రాస్ బ్రాంచెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి హైదరాబాద్ లొకేషన్‌లో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఎక్కడ వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అక్కడ మనకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్‌లోనే ఇస్తారు. అదర్ సిటీస్‌లో కాదు. ఓకే. సాలరీ ఏమి ఇక్కడ ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సాలరీ గురించి డిస్కస్ చేస్తారు వాళ్ళు. పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవి కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్. బ్యాంకింగ్ సెక్టర్ ఇది ఇండస్ట్రీ. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 23 రోజు మార్నింగ్ 10:30 నుంచి 5:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, అశోక జనార్దన్ చాంబర్స్, బేగంపేట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే బేగంపేట్‌లో అశోక జనార్దన్ చాంబర్స్ అని చెప్పి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్‌లో మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాంచ్ ఉంటుంది అక్కడ. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి మీరు. ఇక్కడొచ్చేసి కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఏమో ఇచ్చారు అంటే కవిత కమాత్ అని చెప్పి నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ నేమ్ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ మీద. మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత రోల్స్ ఏముంటుంది అంటే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి అని చెప్పి మనం చూసుకుంటే మేనేజ్ డైలీ కస్టమర్స్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాంకింగ్ సర్వీస్, అలాగే హ్యాండిల్ క్యాష్ ట్రాన్సాక్షన్, డిపాజిట్ అండ్ విత్‌డ్రావల్స్ దాని గురించి చూసుకోవాలి. ఎన్ష్యూర్ కంప్లైంట్స్ విత్ బ్యాంక్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, దాంతోపాటు రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ రెగ్యులర్ అసిస్టెన్స్, మెయింటైన్ అక్యురసీ ఇన్ క్యాష్ హ్యాండ్లింగ్ అండ్ డాక్యుమెంటేషన్ అని చెప్పి ఈ పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ వరకే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ బ్యాంకింగ్ సెక్టర్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఫ్రెషర్స్ అయినా కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెషర్స్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి మనకి నోటిఫికేషన్ టైటిల్‌లో మీరు ఫ్రెషర్స్ అయినా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అందరికీ డిగ్రీ పాస్ అవుట్ అయిన అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇది ఈ ఇండస్ఇండ్ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.